గత 3వ వారం 2 వారాలుగా దేవుడు కత్తిరింపులకు మన జీవితాన్ని అప్పగిస్తాడు. కొన్నిసార్లు ప్రూనింగ్ అంటారు. దాన్ని మనం అంగీకరించామా లేదా అని వర్తమానం చూసాం. ఆ మీదట తండ్రి తన కుమారుణ్ణి శిక్షించి సరిచేయడం కోసం శిక్షిస్తాడే, అలాంటి చాస్టైస్మెంట్ దేవుడు మనకు అనుమతించవచ్చు. దాన్ని మనం అంగీకరించామా లేదా అన్నది గత వారం చూసాం. ఈ వారం కాస్త గొంతు గట్టిగా పట్టుకున్నట్టుంది. దేవుడు ఒకవేళ పరీక్షిస్తున్నాడేమో. మన జీవితంలోకి వచ్చిన ఏ సమస్య అయినా, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులైనా, ఆరోగ్యమైనా, బాధ అయినా, వేదన అయినా, ఏదైనా ఒకవేళ దేవుడు పరీక్ష అయితే దేవుడిని అన్నెందుకు పరీక్షించాలంటారా? గుర్తుపెట్టుకోండి, యాకోబు గారు ఒక మాట అంటాడు. 1వ అధ్యాయం 13వ వచనంలో, ఎవడు దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదంటాడు. శోధించేది ఎవరికి వాళ్ళు తమ స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కొలబడి శోధించబడతారు. శోధకుడు అపవాది, కానీ పరిశోధకుడు పరీక్షించేవాడు దేవుడు. అపవాది శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. మర్చిపోవద్దు. కొన్ని రేర్ కేసెస్లో శోధన ఉంటుంది, పరీక్ష కూడా ఉంటుంది. ఏమన్నా అర్థమయ్యే నా మాటలు? మళ్ళీ చెప్పనా? దేవుడు మన జీవితంలోకి అనుమతించినది ఏదైనా ఒక్కోసారి పరీక్ష అవ్వచ్చు. మేబీ ఇట్ ఈజ్ ఎ టెస్ట్. దానికి కారణాలు ఆయనకే తెలుసు, మనకు తెలియదు. లేఖనంలో ఎవరెవరిని పరిశోధించాడో పరిశీలిస్తే అర్థమవుతుంది మనకి. ఎన్నడూ దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు అన్నప్పుడు, దేవుడు ఎన్నడూ ఎవరిని శోధించడు, ఆయన పరీక్షిస్తాడు. శోధించేది అపవాది, లోకం, శరీరం. ఈ 3 శోధనకు గురి చేస్తాయి. కానీ శోధించబడి శోధనలో పడేది మాత్రం మనమే. ఎవరిని బ్లేమ్ చేయలేం. అందుకే అంటాడు, వారు మరులు కొలుపు. చూడండి, అందుకని మంచిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవ్వనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. గాడ్ టెస్ట్స్, సాటన్ టెంప్ట్స్. దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, శోధనలో పడ్డం మాత్రం మనమే, ఎవరు కాదు. ప్రతివాడును 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత విడబడి మరలు కలుపబడిన వాడై శోధించబడతాడు. దురాశ గర్భాన్ని ధరించి, అది మనం శోధనకు పరీక్షకు ఉన్న వ్యత్యాసం క్లుప్తంగా చూసాం. అయితే పరీక్షించటం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. పాత నిబంధనలో పరీక్షించిన విధానం ఉంది, కొత్త నిబంధనలో కూడా పరీక్ష ఉంది. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. ఏమని? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రహామును శోధించి కాదు, పరిశోధించి. అంతేనా? ఇంకొక మాట కూడా చూడండి, కొత్త నిబంధనలకు చూద్దాం. యోహాను సువార్త 6:6. చాలా ఏమి చేయనుండునో ఆయనకే తెలుసు, కానీ వారిని పరీక్షించడానికి అడిగాడట. ఇప్పుడు నా ముందు కొద్ది రోజుల నుంచి పీకబట్టుకున్న ప్రశ్న ఏమిటంటే, గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్ గాడ్. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. వై హీ టెస్ట్స్? దేవుడు అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞాని. తర్వాత ఏం జరగబోతుందో కూడా తెలుసు ఆయనకి. తెలిసి ఎందుకు పరీక్షిస్తాడు అన్నది నా ముందు
జవాబు లేని ప్రశ్న. అయితే నా మనసుకు వచ్చిన మాట చెప్తాను. నువ్వేమిటో దేవదూతలు తెలుసుకుంటారేమో, వాళ్ళకి తెలియదుగా. నువ్వేమిటో లోకం తెలుసుకోవడానికేమో, నువ్వేమిటో చరిత్రకు ఒక వర్తమానం కావడం కోసమేమో, నువ్వేమిటో పడద్రోయబడిన దేవదూతలకు అర్థం కావడం కోసమేమో తెలియదు. ఊరకనే ఒక వ్యక్తిని అవమానానికి, శ్రమకు, నిందకు, అనారోగ్యానికి, దుఃఖానికి ఆయన అనుమతించడు. కీడు విషయం ఆయన ఎప్పుడు పరీక్షించడు, మేలు చేయడం కోసం పరీక్షిస్తాడు. ఇది మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాఠం. అయితే నిదానించి ఆలోచిస్తే దేవుడు ఓ మట్టి ఘటాన్ని, అల్పకాలం ఉండేటువంటి ఓ నీటి బుడగను, అంతలో పూసి అంతలో మాయమైపోయే పువ్వు వంటి జీవితాన్ని, ఒలికి నేల మీద పడి మరలా ఎత్తడానికి వీలు కాని జీవితాన్ని, కిటికీకుండా వెలుపలకు వెళ్ళి మళ్ళీ కనిపించని పొగ వంటి జీవితాన్ని పరీక్షించి నిత్యత్వానికి, భూమి ఉన్నంత వరకు చరిత్రకు ఒక నిదర్శనంగానో ఉదాహరణగానో ఉంచాలని ఇష్టపడినప్పుడే పరీక్షిస్తాడు. ఇది దుఃఖం వచ్చిన సంగతి. ఊరకనే నా జీవితాల్లోని కష్టం రాలా, గాడ్ అలౌడ్, దేవుడు అనుమతించాడు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు, పరీక్షించాడు. అలాంటప్పుడు ఏం జరిగిందో మీకేం కొత్తగా చెప్పలేను, కానీ కొన్ని విషయాలు దేవుడు నా మనసుకి ఇచ్చిన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, 22వ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించు అని చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, లేఖనం మీది, మీరు అన్నింటి మీద అధిపతి ఉన్నారు. పరిపాలన మీది, సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసిస్తున్న మీరు మానవుడు ముట్టుకోవడానికి, అంటే స్పృశించడానికి, మానవుని కనులు చూడడానికి, మానవుని ఇంద్రియాలు స్పష్టంగా చూసి మేము చూసిన వాటిని, విన్న వాటిని అని చెప్పడానికి మీరు ఏ స్థాయిలో తగ్గించుకున్నారో, ఏ స్థాయికి దిగి వచ్చారో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మా ఎడల మీరు చూపించిన ప్రేమ మా నుండి అత్యల్పంగా మీ పరీక్షకు లోనైనప్పుడు మేము వెలువెల్లాడిపోతున్నాం. మీరు కూడా ఒక మానవునిగా మా వలనే అన్ని విషయాల్లోనూ మీరు శోధించబడ్డారు, కానీ పాపం లేనివారుగా ఉన్నారు. పరీక్షించబడ్డారు, తండ్రికి ఇష్టలుగా ఉన్నారు. జాలి కలిగి మా అల్పమైన జీవితాలకు శాశ్వతత్వాన్నిచ్చిన మీరే రాబోయే తరాలకు మమ్మల్ని మాదిరిగా ఉంచడానికి మీరు ఇష్టపడ్డారని ఎరిగి స్తుతిస్తున్నాం. కానీ నేటి దినాన్న ఆ పరీక్ష గుండా, పరిశోధన గుండా ప్రయాణిస్తున్నప్పుడు
మా అంతరంగ క్షోభ కూడా మీకు తెలుసు, భరించలేకపోతున్నాం అనే పరిస్థితులు కూడా ఎరుగుదాం. నీ దాసుడైన అబ్రహాం జీవితంలో నుంచి ఈ పాఠాలను నేర్చుకోవడానికి మీరు మాకు సాయపడండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ పరీక్షని అబ్రహాము కోణంలో నుంచి చూడొచ్చు, దేవుని కోణంలో నుంచి చూడొచ్చు. అబ్రహాము కోణంలో చూడొచ్చు, దేవుని కోణంలో చూడవచ్చు, మూడవదిగా ఇస్సాకు కోణంలోంచి కూడా చూడవచ్చు. మనం మొట్టమొదటిగా అబ్రహాము కోణంలో చూద్దాం. ఒకటి, దేవుడు అన్నాడు, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్నా అన్నాడు. నీకు ఒక్కడే, శారాకు ఆత్మానుసారంగా జన్మించిన నీ కొడుకున్నాడే, అతడు ఒక్కడే. ఒక్కడే కొడుకుంటే చాలా కష్టం. నేను చాలాసార్లు చెప్తా, ఒక్కడే కొడుకుంటే పిల్లని కూడా ఇవ్వకూడదు. అలాటోడేగా. అమ్మా నాన్నల మనసంతా వాని మీదే ఉంటుంది. కోడలు ఎక్కడ మోసం చేస్తుందో, ఎక్కడ తన పక్కన తిప్పేసుకుంటుందో, ఎంత భయపడతారో చెప్పడానికి లేదు. ఒక్కడే కూడుకుంటే తిప్పలై. అంటే తల్లిదండ్రుల ప్రేమ యావత్తు ఎవరి మీద ఉంటుందిగా? ఆస్తి మీద ఉండదు, అంతస్తు మీద ఉండదు, వాళ్ళ మీద ఉండదు, కొడుకు మీదే ఉండదు మనసు అంతా. ఒక్కడే కొడుకు. దేవుడు స్పెసిఫిక్గా ఒక్కడై ఉన్నా అన్నాడండి. ఇంకా అతను లేకపోతే ఎవరు లేరు నీకు, నాకు తెలుసు, కానీ నీకు ఒక్కడై ఉన్నా అన్నాడు. టెస్ట్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది? అయినా ఎవరికి స్థాయిని బట్టి వారికి పరీక్ష ఉంటుంది. అబ్రహాము పరీక్ష మన పరీక్ష ఒకటి కాదు, కానీ అబ్రహాము పాఠాలు మన పాఠాలు మాత్రం సారాంశం ఒకటే. ఒక నిమిషం మీరు ఆలోచించండి. నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకును అని ఊరుకోలా. ఏమన్నాడు? దేవుడు ఏం గమనించాడు, ఏం అబ్జర్వ్ చేశాడు? అబ్రహాము తనకంటే తన కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. తను ప్రేమించుకోవట్లా. అబ్రహాము ప్రేమ యావత్తు ఎవరి మీద కాన్సన్ట్రేట్ అయి ఉంది? కొడుకు మీదే. దిస్ ఈజ్ ది గాడ్స్ అబ్జర్వేషన్ అబౌట్ ఐజక్. ఒక్కడే, ఇంకొకడు లేడు. స్థాయి పెద్దది. రెండవది, ఇంతకాలం నేను ఏం అబ్జర్వ్ చేశా? నీవు నీకంటే నీ కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీ ఆస్తి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఇంకో మాట కూడా చెప్పనా, శారా కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనమాట. ఈ మాట తొందరపడి అన్నానేమో, దేవుడు క్షమించాడు నన్ను. ఇప్పుడు ఏమంటాడంటే, నీకున్న ఒక్కటి, నీ ప్రేమను బలిపీఠం మీద పెడతావా అని అడిగాడు అనమాట. ఇప్పుడు అబ్రహాము యొక్క ఆత్మీయ జీవితాన్ని, అబ్రహాము యొక్క వ్యక్తిత్వాన్ని మనమందరం తెలుసుకోవాలని పరీక్షించాడు అబ్రహాముని. Abraham's temptation is a lesson to the future generations. ఇంతకు మించి ఏమన్నా కావాలా? కాదుగా. అయితే అబ్రహాములో ఏమేమి రుజువు అయ్యాయి నేను చూపిస్తాను, చూడండి. నెంబర్ 1, నేను నీతో చెప్పు పర్వతములో ఒక దాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు, చాలు తెల్లవారినప్పుడు అంటే ఏం చెప్పండి?
ఇన్స్టాంట్ ఒబీడియన్స్. అబ్రహాముకున్న గొప్ప లక్షణం ఏంటంటే వెంటనే లోబడ్డం. పని చెప్తే నో చెప్పే పని లేదు. నాకు ఒక బ్రదర్-ఇన్-లా ఉన్నాడు. వాడు ఆమె తమ్ముడాడు. ఆమెకి ఇద్దరు తమ్ముళ్ళేలేండి, చిన్న తమ్ముడాడు. ఫోన్ చేసి, అరే ఎక్కడున్నావు? పలానా చోట ఉన్నాను బావగారు, రేపు ఈ పని ఉంది రారా అంటే, అలాగే బావగారు అంటాడు. నో అని ఎప్పుడు చెప్పాల, ఎప్పుడు నో చెప్పడు. ఆడి పరిస్థితులు బిజీగానే ఉంటాయి, కానీ ఎందుకు నో చెప్పడు? వాడిలో ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి. అది వ్యక్తిత్వం. దేవునికి అబ్రహాము చూపించిన విధేయత ఉందే, దట్ వాజ్ ప్రూవ్డ్. తెల్లవారుగానే రుజువైంది. ఏమని? ఎవరితో చెప్పకుండా కొడుకుని వెంట పెట్టుకుని బయలుదేరాడు తెల్లవారుగానే. అంటే రాత్రి ఎంత మదన పడ్డాడో ఏమి తెలియదు, రాత్రి ఏ నిర్ణయం తీసుకున్నాడో మనకు తెలియదు. ఇవన్నీ పరలోకానికి అబ్రహాముకు మాత్రమే తెలుసు. తెల్లవారుగానే అనగానే పరీక్ష నీ విధేయతను బయటకు తెస్తుంది. అందుకని సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ సాక్రిఫైస్ అని చెప్తాడు. విధేయత బలి కంటే శ్రేష్టమైనది అనే పదం. దేవుడు పరీక్షిస్తున్నాడు అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆర్ యు ఒబీడియంట్? నేను పిల్లల్ని లేపడానికి పంపుతాను. ఎప్పటికి లేస్తారు తెలిసేవాళ్ళు? ఏ పిల్లలైనా రాత్రి నిద్ర లేదు, ఎందుకు పండుకోవాలా? రాత్రి బాల ఎందుకు అనబగల? సాకు చెప్తారు. సాకులు అనేవి మనిషి నోటి వెంట మొట్టమొదట వచ్చేటువంటి పలుకులు. ప్రతి పనికి సాకు అనేది మనిషిని చేయకుండా ఆపేది. అబ్రహాము ఏ సాకు చెప్పలా. అయ్యా కొంచెం నేను నడవలేకపోతున్నాను, వయసు ఎంత వచ్చింది కదా, ఒకరోజు 2 రోజులు ఆగి తీసుకెళ్ళొచ్చా అనలా. అనొచ్చుగా? అనలా. అబ్రహాము తన వైపు చూడలా, తన కొడుకు వైపు చూడలా, తన భవిష్యత్తు వైపు కూడా చూడలా, దేవుని వైపు చూశాడు. దేవుని మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు. అది టోటల్ ఒబీడియన్స్, ఇన్స్టాంట్ ఒబీడియన్స్. ఇది గొప్ప సంగతి. చెప్పగానే ఎస్ అని చెప్పడం, అంతే, ఇంకెదురులేదు. నో ఆర్గ్యుమెంట్. విధేయత రుజువైంది. నెంబర్ 1. రెండవది చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ట్రాన్స్లేషన్లో పరిశోధనకి శోధన అని రాసే అవకాశం కూడా ఉంది. అవకాశం ఉంది, దాన్ని మనం మేజర్ మిస్టేక్గా తీసుకోవద్దు. టెస్టే. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము అప్పుడు ఏం ప్రూవ్ అయింది? ఫెయిత్ వాజ్ ప్రూవ్డ్. విధేయత రుజువైంది, విధేయుడని. రెండవదిగా ఇతడు విశ్వాసం కలిగిన వాడని రుజువైంది. ఏమిటా విశ్వాసం? అబ్రహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. అబ్రహాములో ఉన్న ఆ ఫెయిత్ ఎలాంటిది అంటే, నా కొడుకుని అర్పిస్తా, మృతమైన నా గర్భంలో నుంచి, మృతమైన శారా గర్భంలో నుంచి ఇసాకును తెచ్చినవాడు బూడిదలోంచి మాత్రం తేడా తప్పకుండా తెస్తాడు కదా, అంతే. విధేయత రుజువైంది. రెండవదిగా విశ్వాసం రుజువైంది. విశ్వాసం కనిపిస్తుందా? విశ్వాసంకి డెఫినేషన్ ఏం చెప్పాడు? నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపం.
దేవుడు నా కొడుకుని మళ్ళీ నాకు ఇస్తాడు, నేను మోరియా పర్వతం మీద నుంచి అతన్ని తీసుకునే కిందకి దిగుతాను అనుకున్నాడు. నా కొడుకు ఇక లేడు అనుకోలే. దేవుడు మరలా నా కొడుకు నాకు ఇస్తాడు. పునరుద్ధానం అనే నిరీక్షణ ఆనాడే అబ్రహాంకు ఉందన్నమాట. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? చనిపోయిన వ్యక్తి, మట్టిలో కలిసిపోయిన వ్యక్తి మళ్ళా తిరిగి బ్రతుకుతాడు, ఇంకెప్పటికీ చనిపోడు. అది పునరుద్ధానం. ఇది పునరుద్ధానికి ఛాయ మాత్రమే. నా కొడుకు చనిపోయినా మరలా నాకు దక్కుతాడు. అది అబ్రహాములో ఉన్న విశ్వాసం. విశ్వాసం రుజువు అయింది. నెంబర్ 1. నెంబర్ 2, నెంబర్ 3 ఆదికాండం 22వ అధ్యాయం. పన్నెండవ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి. గాడ్స్ ఫియర్ వాజ్ ప్రూవ్డ్. అబ్రహామునకు దేవుని యందలి భయం రుజువైంది. గుర్తుపెట్టుకోండి, రెవరెన్షియల్ ఫియర్ ఇది. గౌరవప్రదమైన భయం. చంపేస్తాడు అది కాదు భయం. దేవుడు ఎలాంటివాడో ఎరుగును గనుక. 12వ అధ్యాయానికి ముందు నుంచి దేవునితో వ్యక్తిగత పరిచయం ఉంది అబ్రహాముకి. 12, 13, 14, 15, 16 ఇప్పటికి 22వ అధ్యాయం వచ్చింది. ఈ అధ్యాయాలన్నింటిలో అబ్రహామ్స్ రెవల్యూషన్ అబౌట్ గాడ్ వాజ్ గ్రోయింగ్. అబ్రహామునకు దేవుని గురించిన ప్రత్యక్షత పెరుగుతూ వచ్చింది, తరగల పెరుగుతూనే వచ్చింది. ఒకసారి మీతో నాకు చెప్పిన గుర్తుంది నాకు. ఎవరైనా ఒక వ్యక్తితో మొట్టమొదట పరిచయం ఏర్పడినప్పుడు మనకేం కనపడుతుంది? ఫస్ట్ మనకు తనకు ఏర్పడిన పరిచయం. మొదటి పరిచయంలో తనకు మనకు ఏమి అవగాహన ఉంటుంది? మాది కృష్ణా జిల్లానేనండి, మాది కృష్ణా జిల్లానే, మాదేమో పలానా చోట ఊరు అంటే మాది పలానా చోట ఊరు అంటే మీ మండలం వేరు మా మండలం వేరు, జిల్లా ఒకటే, భాష ఒకే రకంగా ఉంటుంది కదా. ఇలా ఆరంభమైన స్నేహం రోజు రోజు పెరిగే కొద్ది ఏమవుతుంది చెప్పండి? అతను కేవలం మన ప్రాంతం వాడు మాత్రమే కాదు, అతను మనలాగానే ప్రభువుని నమ్ముకున్నవాడు. మనలాగా ప్రభువు నమ్ముకునేవాడు మాత్రమే కాదు, మనలాగా ఆరాధకుడు కూడాను. ఆరాధకుడు మాత్రమే కాదు, ఆత్మల భారం కలిగినవాడు. ఆత్మల భారం కలిగినవాడు మాత్రమే కాదు, సహవాసంలో బాధ్యత కలిగినవాడు. ఏం తెలుస్తుంటాయి ఇన్ కోర్స్ ఆఫ్ టైం? ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆత్మీయత ఎలాంటిదో అర్థమవుతూ వస్తుంది, ఇన్ కోర్స్ వస్తుంది కదా. అలాగే అబ్రహాము దేవుని గురించి ఆ ప్రత్యక్షత పెరుగుతూ వచ్చింది. మాట్లాడే దేవుడిగా పరిచయమైన వాడు, ఆకాశాన్ని భూమిని అందున్న సమస్తాన్ని సృజించిన వాడిగా అబ్రహాంకి అర్థమైంది. సర్వోన్నతుడని అర్థమైంది. యుద్ధాన్ని ఆయన గెలిపించేవాడని అర్థమైంది. భార్యను కాపాడేవాడని అర్థమైంది. తన కోసం రాజుల్ని గద్దించినవాడని అర్థమైంది. వరుసగా ఇప్పటికి వచ్చేటప్పటికి అబ్రహాము యొక్క విశ్వాసం ఏ స్థాయికి వచ్చింది? దేవుని ఎడల అత్యున్నతమైన పవిత్రమైన భయం ఉంది ఇప్పుడు అబ్రహాంకి. హీ కాంట్ సే నో టు ఎనీ వర్డ్ స్పోకెన్ బై గాడ్. దేవుని చేత మాట్లాడబడిన ఏ పదానికి కూడా నో అని చెప్పడేక.
విధేయత రుజువైంది, 2 విశ్వాసం రుజువైంది, 3 భయం రుజువైంది. ఈ 3ఏనా అంటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. అదేమిటంటే చూడండి, 12వ వచనంలో, నీకు ఒక్కడైనా నీ కుమార్ని నాకియ వెనుతీయక. మనం కూడా ఎవరికైనా ఒకరికి, తమ్ముడు, చెల్లో, అక్కో, ఎవరికి వాళ్ళు ఏదో అవసరతలో ఉన్నారని తెలిసినప్పుడు మన దగ్గర ఎంత ఉన్నాయని లెక్కట్టుకుంటాం. లెక్కట్టినప్పుడు అంత కలిపితే ఒక 60,000 ఉన్నాయనుకోండి, ఫోన్లే 10,000 అట్టు పెట్టుకుని 50,000 ఇద్దాం అని అనుకున్నాం. ఇప్పుడు 10 అట్టు పెట్టుకుని 50 ఇస్తున్నాం. కానీ గంటలు గడిచే కొద్దీ 50 ఇస్తే అట్టా ఇంకో 10 తగ్గిద్దాం, 40 ఇద్దాంలే. తీరా తీసుకెళ్ళినప్పటికి ఎంత ఇస్తారో తెలుసా? మీరే చెప్పండి. వెనుతీయడం అనేది ఆత్మీయతలో క్షీణత. ఇక్కడ నేను మీకు ఓ మాట చూపిస్తాను, నన్ను అపార్థం చేసుకోవద్దు, రెండు విడదాం. ప్రవక్తలు రాసిన చిన్న గ్రంథాలు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం. పదో వచనం. ఎవరికి వాళ్ళు చదువుకోండి, గట్టిగా చదవండి. దీనిని చేసి మీరు నన్ను, అక్కడ పరీక్షించిన ఎడలా అని ఉంటుంది, పరిశోధించడం అనే పదం రాసిన, నన్ను టెస్ట్ చేయండి, మీరు నన్ను టెస్ట్ చేయండి. నేనేం చేస్తాను? ఆకాశపు వాకిళ్ళు విప్పి, నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు అని రాసిన లేఖనాలు, కానీ ఆయన్ని పరీక్షించడానికి ఆయనే అనుమతించాడు. పరీక్షించు నన్ను, ఇచ్చి పరీక్షించు అన్నాడు. ఇచ్చేటప్పుడు ఏం చూస్తాడు ఆయన? మనసును చూస్తాడు. మనం వెనుక తీసే మనస్తత్వంతో ఇచ్చామా, లేకపోతే సంపూర్ణమైనటువంటి మనసుతో ఇచ్చామా? ఇట్ ఈజ్ కంప్లీట్ విల్ ఆర్ ఆఫ్ విల్. అది అర్ధ మనసుతో ఇచ్చామా, పూర్తి మనసుతో ఇచ్చామా? అవి కూడా లెక్క కట్టుకుంటాడు ఆయన. అబ్రహాములో వెనుదీసే మనసు లేదు. దేవుడు అడిగింది ఖచ్చితంగా దేవునికి ఇస్తాడంతే. ఏం ప్రూవ్ అయింది ఇప్పుడు? దేవుడు అడిగిన దాన్ని అబ్రహాము వెనుతీసే వ్యక్తిత్వం గలవాడు కాడు అని రుజువైంది 4 మాటలు. మరి ఇవే మనకు వర్తించవా? వర్తిస్తాయిగా. సరే, ఇప్పటితో అబ్రహాము వైపు చూడడం మానేద్దాం. ఇప్పుడు దేవుని వైపు నుంచి చూద్దాం. దేవుని వైపు నుంచి చూద్దాం. దేవుని వైపు నుంచి చూస్తే నాకు దుఃఖం వచ్చిన మాట ఏమిటంటే, భవిష్యత్తు తరాలు ఎక్కడ దేవాలయం కట్టి ఎక్కడ ఆరాధన చేస్తారో అది అబ్రహాము మొట్టమొదట చూశాడు. అక్కడికి దేవుడు తీసుకెళ్ళాడు. పరీక్షలు ఏముందో చెప్పండి? గాడ్స్ ఫ్యూచర్ రెవల్యూషన్ అబౌట్ వర్షిప్, ప్లేస్ ఆఫ్ వర్షిప్. భలే ఏడుపు వచ్చింది. అబ్రహాం, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, తరాలు తరాలు ఇక్కడే ఆరాధిస్తాయి. ఈ పర్వతం మీద ఆరాధిస్తారు. ఇక్కడే సొలొమోను దేవాలయం కడతాడు.
మొట్టమొదటి బలిపీఠం నీతో నేను కట్టించా అంటే ఆ ఆరాధనా స్థలాన్ని నీ చేత డెడికేట్ చేయించాను నేను. ఇదే శాశ్వతమైన ఆరాధనా స్థలంగా చేయడానికి నీ చేతనేనయ్యా నేను ఆరంభింపజేశాను. నిజానికి దేవుని మనసు ఎంత గొప్పదో. అబ్రహామును ప్రత్యేకించుకున్న దినాన్న దేవుని అంతరంగంలో ఉన్న ఉద్దేశాలు ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా బయటపడతాయో చెప్పడానికి లేదు. ఈ ఆలోచన వద్ద కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. నెంబర్ 1. అందుకని అన్నాడు చూడండి, 22వ అధ్యాయంలో 2వ వచనంలో, మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒకదాని మీద తరువాత 3వ వచనం చివరి భాగం, లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చి, అది దేవుని చేత పలకబడిన చోటు, చెప్పబడిన చోటు. అది అబ్రహాం ఊహించుకోవడం ఉండడు. అక్కడ దేవాలయం కట్టడం అబ్రహాం చూడాల. ఇశ్రాయేల్ చరిత్రలో శాశ్వతంగా ఆరాధనా స్థలంగా ఉండబోతున్న చోటుకు అబ్రహాము మొట్టమొదటి వెళ్ళాడు, చూశాడు, బలిపీఠం కట్టాడు. ఇక్కడే దేవుడు ఆరాధన చేయడానికి ఆమెన్ అన్నాడని అబ్రహాం కూడా తెలియదు. ఇది మొదటి మాట దేవుని వైపు నుంచి. రెండవ మాట కూడా చూద్దాం, చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 14వ వచనం, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే, దేవుడు అబ్రహాము చేత దేవుడెవరో చరిత్రకు చెప్పిస్తున్నాడు. ఆయన సమస్తాన్ని సరఫరా చేసే దేవుడు, మన అవసరతలన్నిటినీ తీర్చే దేవుడు, చూసుకునే దేవుడు ఆయన. హి విల్ ప్రొవైడ్. గుడివాడ నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో పామూరు టికెట్ తీసుకుని పామూరు నుంచి ఊరు వెళ్ళడానికి ఒక బస్ ఎక్కాలి. నేను ఎక్కా. జేబులో డబ్బులు ఉయ్యూరు దాకా లేవు. నేను చెప్పానుగా బాక్సింగ్ అన్న నాకు స్ఫూర్తి అని. చిల్ల డబ్బులే ఉన్నాయి కాబట్టి నేనేం చేశానంటే మంటాడ వరకే తీసుకుంటా, అక్కడి నుంచి నడిచి వెళ్తా. 3-4 కిలోమీటర్లేగా. బస్సు ఎక్కేసా. నేనేమో ఫ్రంట్లో ఉన్నాను. అసిసి కాన్వెంట్ దాకా వచ్చింది బస్సు, ఆర్టీసీ బస్సు. వెనకాల నుంచి ఒక పెద్ద ఆయన, సేవా జాన్ గారని గుడ్లవల్లిలో ఉండేవాడు. బాబు వెంకటరత్నం ఎక్కడికి, ఉయ్యూరేనా అన్నాడు. అవునన్నా. నేను 2 టికెట్లు తీసుకున్నాలే, తీసుకోబోకన్నాడు. ఏడుపు రాకుండా ఏమవుద్ది? లార్డ్ ప్రొవైడ్స్, హీ విల్ లుక్ ఆఫ్టర్. దేవుడు అబ్రహాము నోట తానెవరో పలికించి ప్రజలు ఆరాధించడానికి దేవుని యొక్క గుణలక్షణాలను ఎరుకపరచడం పరీక్షలో ఉన్న భాగం. ఎక్కడ చూసుకుంటాడు? అరణ్యంలోనేనా? ఎడారిలోనేనా? కాదు, పర్వతం మీద కూడా చూసుకోగలడు. పర్వతం మీదకి పొట్టేలు వస్తుందా? పర్వతం మీద ఉన్న పొదలో పొట్టేలు చిక్కుకుంటుందా? అప్పటిదాకా కనిపించదా? ఇస్సాకును దించిన తర్వాతే కనపడుతుందా? ఇస్సాకును బలిపీఠం మీద ఎక్కించిన తర్వాతే కనపడుతుందా? దించి దాన్ని తీసి పెడతారా?
ఎవరు చూసుకున్నారు? ఆయనే. ఇంకొక మాట కూడా, అబ్రహమా, నీ కొడుకు బదులు నా కొడుకు నేను బలివ్వాలనుకుంటున్నానయ్యా. మై సన్ ఈజ్ సబ్స్టిట్యూట్ టు ద హోల్ హ్యుమానిటీ అండ్ ఆల్సో ఫర్ యువర్ జనరేషన్స్. నీ తరాలకే కాదు, సమస్త మానవాళికి నా కొడుకు బదులుగా బలి అయ్యేవాడు. పరీక్ష వద్ద దేవుడు అబ్రహాము ద్వారా మనకు చూపించింది ఏమిటంటే, మనకు బదులు బలి అయిన బలి పశువును కొడుకు చూపించాడు. అందుకని నా దినము చూడవలెనని మిగుల ఆశించాడు, చూసి సంతోషించాడు అన్నప్పుడు ఆ బలిపీఠ మీద నొప్పుల్లో కనిపించిన కాలిపోతున్న ఆ బలి పశువు ఉందే, ఎవరు కనిపించుంటారు అందులో? చూడనంలోని వాడుగా, సొగసైన స్వరూపమైన లేనివాడుగా, మానవులందరి కోసం బలి అయ్యే వ్యక్తిగా ప్రభువే కనిపించుండాలి. ఇది ఎన్నవది? 2, 3? చెప్పండి. ఏంట్రా? దేవుని వైపు నుంచి 3. 4వది కూడా చూడండి, 22వ అధ్యాయం 17వ వచనం. 16 నుంచి, నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుతీయగా ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందు ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. అవుదా? దేవుడు అబ్రహామునకు వ్యక్తిగత వాగ్దానం, వ్యక్తిగత ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు. నీ కొడుకును నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి నీకు సంతానం ఇవ్వడానికి నేను వెనుదీయను. ఎంత సంతానాన్ని నీకు ఇస్తానయ్యా అంటే చెప్పండి, ఏమన్నాడు? 15వ అధ్యాయంలోనేమో ఆకాశ నక్షత్రాలను చూపించాడు, 22వ అధ్యాయంలో ఇసుక రేణువులను చూపించాడు. అర్థమైందా? 15వ అధ్యాయంలో గుడారాల నుంచి బయటకు తీసుకొచ్చి నక్షత్రాలను లెక్కబెట్టడం నీ సాధ్యమైతే అన్నాడు. 22కి వచ్చేటప్పటికి అన్నాడు, నక్షత్రాలే కాదు అబ్రహాం, ఇసుక రేణువులంతా. ఎక్కడ ఇసుక రేణువులు? కేవలం గల్లై సముద్రమేనా? ఎన్ని సముద్రాలు ఉన్నాయి? ఆ సముద్రాల ప్రక్కన ఇసుక రేణువులు ఎన్ని? ఎవడన్నా లెక్క పెట్టగలడా? ఒక వ్యక్తి ఎంత అవుతాడు అన్నప్పుడు, ఇన్ ఎవ్రీ టెస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ బ్లెస్సింగ్. ప్రతి పరీక్ష తరువాత మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. స్తుతించకుండా ఎలా ఉంటాం? ఆరాధించకుండా ఎలా ఉంటాం? అంతేకాదు, అదే 17వ వచనంలో 2వ భాగం, నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని అంటే అర్థం ఏంటి చెప్పండి? విక్టరీ ఈజ్ యువర్స్. విజయం నీదయ్యా. దేవుని కోసం ఏదైనా ఒక పని చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆటంకపరిచేది ఎవరు? ఇంత ఇచ్చేస్తే ఏమైపోతారు రేపు నీ పిల్లలు? ఇంత చేస్తే రేపు ఏం మిగులుతుందో నీకు? ఆ రాత్రి చచ్చిపోతే ఏది మనం వెంట రాదని మాత్రం తెలియదు కదా. శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. శత్రువు ఎవరు? కేవలం ఆ 10 గోత్రాలు అనుకుంటున్నారా? కాదు. అపవాదిని గెలిచి వాడి సమస్తాన్ని స్వాధీనపరుచుకునేది ఈ వాగ్దానంలో ఇమిడి ఉంది. ఎందుకు నేను అంటున్నానంటే, ఇప్పుడు 4 చూసాం, 5 చూసాం, 6వది చూడండి.
18వ వచనం, నీవు నా మాట విన్నందున భూలోకములో జనములన్నీ ఆ పర్వతం మీద మనందరం ఉన్నాం. అబ్రహాము బలిలో నుండి ఆ వాగ్దానంలో మనం అందరం ఉన్నాం. సమస్త వంశాలు దీవించబడతాయి. అబ్రహాం శత్రువు ఓడిపోతాడు, మరణాన్ని గెలిచి నువ్వు విశ్వసించినట్టే నేను తిరిగి లేస్తాను, లేచిన నా యందు విశ్వాసం ఉంచేవాడు అపవాదిని గెలిచినవాడు, లోకాన్ని గెలిచినవాడు, సమాధిని గెలిచినవాడు, పాతాళాన్ని గెలిచినవాడు అవుతాడు, నిత్యజీవం గలవాడు అవుతాడు. నిజమైన రక్షణను చూస్తారయ్యా సమస్త ప్రజలు నీలో నుండి. అంటే నాట్ ఓన్లీ పర్సనల్ బ్లెస్సింగ్ బట్ ఆల్సో యూనివర్సల్ బ్లెస్సింగ్. మరి దేవుడు ఊరికినే పరీక్షిస్తాడా? దేవుడు పరీక్షించాడు అనగానే మనం దాన్ని తక్కువగా అంచనా వేయకండి. పరీక్ష గుండా వెళ్ళడం అనేది మానసికమైన పోరాటం, మామూలు పోరాటం కాదు. పరీక్ష గుండా వెళ్ళడం అనేది భౌతిక సంబంధమైన పోరాటం. ఆ పోరాటాన్ని కూడా సామాన్యంగా ఎంచుకోవడానికి వీల్లేదు. దేవుడు పరీక్షిస్తాడు, మన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు. ఈ వ్యక్తిత్వం ముందు ఇప్పుడు నేను అంటాను, ఎవరు సిగ్గుపడి ఉంటారు? అబ్రహాము వ్యక్తిత్వం ముందు ఎవరు సిగ్గుపడి ఉంటారు? అపవాది తలదించుకుని ఉంటాడు. పద్దెనిమిదవ వచనంలో చివరి భాగం చూడండి. నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును నా తోడు. నా తోడు అంటే దేవుడు ఒట్టు పెట్టుకుంటాడా? నిజానికి పరీక్ష దగ్గర దేవుడు తనకు తానుగా అబ్రహాముకు వాగ్దానం చేసి ఐ ప్రామిస్ యూ అన్నాడు అన్నమాట. కొన్నిసార్లు నేను తప్పు చేయనని ప్రామిస్ అంటాం. తప్పు చేయను అని చేపెడతారు, కానీ ఆ తర్వాత విలువ తెలియదు వాళ్ళకి. ప్రామిస్ చేసిన ఆ విలువ తెలిస్తే దానికి కట్టుబడి ఉంటారు, ఆడపిల్లైనా మగపిల్లలైనా. కానీ కట్టుబడి ఉండరు, తమ ఇష్టమే నెరవేర్చుకుంటారు. అందుకనే రాస్తాడు పౌలు గారు, ఆయన ఎవరి తోడో అని చెప్పకుండా తన తోడు అన్నాడట. ఆయన ఎవరి తోడో చెప్పలా. తనకంటే ఇంకెవడు గొప్పవాళ్ళు లేడు కదా. అందుకని దేవుడు ఎవరి పేరు అని చెప్పకుండా తన తోడే అన్నాడు అని పౌలు గారు రాస్తారు. హెబ్రీ పత్రిక 6:13.
దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేశాడు. అంటే దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాట నువ్వు తప్పలేదు, నీతో నేను చెప్పిన మాట నేను కూడా తప్పను. ఐ ప్రామిస్ యూ. నా తోడని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. దేవుడు సత్యవంతుడనే మాట ఇక్కడే మనకు అర్థమవుతుంది. దేవుడు తరాలకు తన కార్యాన్ని నెరవేర్చేవాడు అని ఇక్కడే అర్థమవుతుంది. ఇక్కడ మనలో చాలామంది తాతగారు మొట్టమొదటి ప్రభువు నమ్ముకున్న అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నానమ్మో అమ్మమ్మో మొట్టమొదటి నమ్ముకున్న వాళ్ళు కనపడతారు. వాళ్ళను బట్టి మనం ఇప్పటివరకు నిలిచి ఉన్నాం. మన వంశంలో ఎవరో ఒకరు ముందుగా ప్రభువు నమ్ముకోవడం వల్ల, వారు చేసిన ప్రార్థన వల్ల, దేవుడికి వాళ్ళకు ఉన్న వ్యక్తిగత సంబంధం వల్ల ఇప్పటికీ మనం నిలిచి ఉండడానికి గల కారణం ఇశ్రాయేలు నిలిచినట్టు. కారణం వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, సత్యవంతుడు నమ్మదగినవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు దేవుడు పరీక్ష అనుమతిస్తాడు? ఆట కాదు, సరదా కాదు. దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ రెవల్యూషన్. గాడ్ టెస్ట్స్ ఎ సెయింట్ టు రివీల్ హిజ్ క్యారెక్టర్. ఒక పరిశుద్ధుడిని దేవుడు పరీక్షించాడు అని అంటే తెలియక కాదు, ఏమేమి బయటకు వస్తాయో ఎరుగును గనుక అవన్నీ వెలుపలికి వచ్చి అతని వ్యక్తిత్వాన్ని నిరూపించినప్పుడు మనకు అవి పాఠాలు. ఇప్పుడు ఇక్కడ ఆగి ఇక్కడితో ఆపేద్దామా, కొంచెం ముందుకెళ్దామా? సమయం ఇంకా 7 నిమిషాలు ఉంది. అబ్రహాము ఎలా ప్రూవ్ అయ్యాడు మీరు చెప్పండి. ఈ పరీక్ష వల్ల అబ్రహాము ఏ రీతిగా రుజువు చేయబడ్డాడు? దేన్ని దేవుని కంటే నేను ఎక్కువ ప్రేమించలేదని రుజువు చేయబడ్డాడు. కానీ మనమైతే దేవుని కంటే మన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాం. మనమైతే దేవుడు మనకిచ్చిన తలాంతులను ఎక్కువ ప్రేమిస్తాం. మనమైతే మనకు ఇవ్వబడిన ఆస్తిని బట్టో, అంతస్తుని బట్టో, ఉద్యోగాన్ని బట్టో కానీ దేవుని బట్టి కాదు. దేవుని స్థానంలోనికి ఇప్పటికి ఏమేమి వచ్చేసాయో చెప్పడానికి లేదు. కానీ అబ్రహాము జీవితంలోనికి ఆస్తి వచ్చినా, కుమారుడే వచ్చినా, ఏది వచ్చినా దేవుని కంటే మించి దేన్ని నేను ప్రేమించలేదు అనే సత్యం దీనివల్ల స్పష్టంగా రుజువైంది. టెస్ట్ అనేది నీ ప్రేమను రుజువు చేసే అద్భుతమైన సంగతి. దేవుని ఎడల నీకున్న ప్రేమ. ఆయన అంటాడు సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన వాగ్దానాలు రాయిస్తూ అంటాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ ప్రేమించాలి. రుజువు అబ్రహాం. రుజువు అబ్రహామే. తన పొరుగువాడిని ప్రేమించాలి అనే దగ్గర అబ్రహామే రుజువు. అది 14వ అధ్యాయం లోతు విషయంలో. ఇది 22వ అధ్యాయం దేవుని విషయంలో. ధర్మశాస్త్రం లేకపోవడమే రెండంతల ప్రేమ అబ్రహాములో స్పష్టంగా బయలుపరచబడింది. ఈ భూమి మీద ఎవరు గొప్పవాడో తెలుసా?
దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని కోసం త్యాగం అయ్యేవాడు, దేవుని కొరకు ఖర్చు అయ్యేవాడు, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని రుజువుపరచగలిగిన వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి. అతని వ్యక్తిత్వం మనందరికీ అత్యున్నతమైన మాదిరి. విచిత్రం ఏమిటంటే ఈ పరీక్ష అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ఉంది. 15వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, నీ వంశం ఎలా ఉంటుందని. కానీ బలిమ్మన్నాడు. అబ్రహాములో ఇంతైనా దేవుని ఎడల అనుమానం కానీ సందేహం కానీ రాలా, దేవుని ఎడల ఎంతైనా అసంతృప్తి రాలా, దేవుని మీద ఎంతైనా కష్టం రాలా. ఈ దేహానికి ఉండేది ఆ 3: అసంతృప్తి, అనుమానం, సందేహం. అటు తర్వాత ఇవి ఉంటాయి. కానీ అబ్రహాముకు అవేవీ రాలా. హృదయపూర్వకంగా దేవునికి లోబడ్డాడు. వాగ్దానానికి విరుద్ధమే కాదు, తన భవిష్యత్తు శూన్యం, కొడుకుని చంపేసుకుంటే ఇంకేముంది. అయినా సరే దేవుడు చేసిన మాటకు విరుద్ధంగా దేవుడు అడిగాడని కెనుకు వహించలా. దేవుడు చేస్తాడనే దానికి అసలు ఆయన నరబలిని కోరేవాడు కాడు ఆ తర్వాత. కానీ కోరాడు అని అంటే అందరితో ఆయన సమానం అయిపోయాడు అని కూడా అనుకోలే. దేవుని మీద అత్యున్నతమైన ప్రేమ అబ్రహాము చూపించాడు అనడానికి కొడుకు కాళ్ళు చేతులు కట్టేశాడే, తీసుకుని బలిపీఠం మీద పెట్టాడే, అప్పుడు అర్థమైంది. అబ్రహాం 2 సార్లు పిలిచాడు. వద్దు, నువ్వెవరో నాకు తెలుసు, నీవు నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావని తెలుసు, నీ కొడుకు కంటే నన్నే ఎక్కువ ప్రేమించావు గనక నీకు ఒక్కడే ఉన్నా నీవు ప్రేమించిన ఇస్సాకును బలిపీఠం మీద పెట్టావు. ఇది దేవుని హృదయాంతరంగానికి సంతోషం కలుగు చేసేవాడే నిజమైన విశ్వాస, నిజమైన క్రైస్తవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మరోమారు కొద్ది సమయం మాట్లాడడానికి నీ దాసునికి మిరిచిన ఈ తరుణం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, మహిమను, ఘనతను, ప్రభావాన్ని మీరే కలిగి ఉన్నారు. అందులో నుండి అరకొరగా మీరు అనుమతించారు కనుక మాట్లాడగలిగాను. మీ చేతులకి అప్పగించుకుంటూ, బ్రతికి ఉన్న అంతకాలం పరిస్థితులు ప్రతికూలమైన, అవమానమే ఎదురైనా, నష్టమే ఎదురుగా కాచుకుని ఉన్నా మేము నీ మీద తిరగబడిన వారంగా ఉండే కృపను మాకిమ్మని. ప్రభువా, నీవెన్నడూ నీ ఇష్టానికి, నీ వ్యక్తిత్వానికి విరోధంగా ఏమీ చేయవని తెలిసి ఉండి నిన్ను సందేహించే దుస్థితి మా కలగకుండా కాపాడండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.